నమస్తే ఫ్రెండ్స్. దేవర మూవీ వరల్డ్ వైడ్గా ప్రీమియర్ షోలకు గాను ముహూర్తం అయితే కుదిరింది. మూవీ టీము చాలా బలమైన ముహూర్తం పెట్టింది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా పలు దేశాల్లో 26వ తారీఖు నాడు ప్రీమియర్ షో పడబోతున్నాయి. కానీ టైమింగ్స్లో మాత్రం లాస్ట్ నెంబర్ 8 వచ్చేటట్టే ముహూర్తం మూవీ టీం ఎందుకు పెట్టింది అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2024 దేవర నామ సంవత్సరం కాబోతుందా? ప్రజెంట్ ప్రీమియర్ షోల టైమింగ్ చూస్తే ఆ రేంజ్లో కానొస్తుంది. మూవీ టీము ఇండియాతో పాటు యూకేలో కానీ, పలు దేశాల అమెరికాలో కానీ, గల్ఫ్లో కానీ, మలేషియా కానీ ఎక్కడైనా కానీ 26వ తారీఖు నాడు ప్రీమియర్ షో పడబోతుంది. ముహూర్తం టైమింగ్లో మాత్రం ఒక లింక్ అయితే ఉంది. యూఎస్ఏలో ఫస్ట్ ప్రీమియర్ పడబోతుంది 26వ తారీఖు నాడు 3 గంటల 38 నిమిషాలకు అక్కడ ముహూర్తం పెట్టారు. మళ్ళీ యూఎస్ఏలో ఇంకో ప్రాంతంలో 2 గంటల 38 నిమిషాలకు అక్కడి ప్రాంతంలో అక్కడ ముహూర్తం పెట్టారు. ఇంకో ప్రాంతంలో 1 గంట 38 నిమిషాలకు 1:38కు అక్కడ ముహూర్తం పెట్టారు. ఇంకో ప్రాంతంలో యూఎస్ఏలోనే 12:38 అక్కడ కూడా ముహూర్తం పెట్టారు. 12:38 PM అంటే లాస్ట్ నెంబరు 8 వచ్చేటట్టే అక్కడ టైమింగ్ సెట్ చేశారు. యూఎస్ఏలో పలు ప్రాంతాల్లో పలు ముహూర్తాలు అయితే పెట్టారు ప్రీమియర్ షోకి. కానీ ఇక గల్ఫ్ దేశంలో 11 గంటల 38 నిమిషాలకు అక్కడ ముహూర్తం పెట్టారు. అక్కడ కూడా లాస్ట్ నెంబర్ 38. అక్కడ కూడా ముహూర్తంలో ఒక లింక్ ఉంది. యూకేలో 8 గంటల 38 నిమిషాలకు అక్కడ కూడా ప్రీమియర్ షో పడబోతుంది 26వ తారీఖు నాడే. అక్కడ కూడా టైమింగ్లో 38 వచ్చింది. యూరోప్లో కూడా అయితే 9:38కు అక్కడ కూడా ప్రీమియర్ షో 26వ తారీఖు నాడే పడబోతుంది. ఇక మలేషియా 27వ తారీఖు నాడు మార్నింగ్ అంటే 3 గంటల 38 నిమిషాలకు అక్కడ కూడా స్పెషల్ షో పడబోతుంది మలేషియాలో. ఇంకా సింగపూర్లో 27వ తారీఖు నాడు 3 గంటల 38 నిమిషాలకు 27వ తారీఖు నాడు సింగపూర్లో కూడా సేమ్ నెంబర్ టైమింగ్స్లో అక్కడ కూడా ఉదయం మార్నింగ్ షో పడబోతుంది. ఇక ఇండియా మొత్తం మీద సౌత్తో పాటు నార్త్, వెస్ట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా భారీ స్థాయిలో మిడ్ నైట్ షో, ఇటు సౌత్తో పాటు నార్త్లో కూడా మిడ్ నైట్ షో ప్లాన్ చేశారు. 1 గంట 8 నిమిషాలకు ఇండియాలో కూడా లాస్ట్ నెంబర్ 8 వచ్చేటట్టే ముహూర్తం పెట్టారు. మూవీ టీము ఎందుకు 8 నెంబర్ పెట్టింది? టైమింగ్లో ప్రీమియర్ షో టైమింగ్కే ఇంత ముహూర్తాన్ని పక్కాగా ప్లాన్ అయిందంటే మూవీ టీము లాస్ట్ నెంబర్ టైమింగ్స్లో ఎందుకు 8 నెంబర్ వచ్చేటట్టే ఎందుకు ముహూర్తం పెట్టింది? మూవీ టీము ఓన్లీ ప్రీమియర్ షోగానే టైమింగ్లో ఇంత పక్కాగా ప్లాన్ అవుతుందంటే మూవీ చూసిన తర్వాత 8 నెంబర్ మూవీలో ఎందుకు లింక్ ఉంది అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదంట. అందుకే టైమింగ్స్లో ఎక్కడ ఏ దేశంలో పడ్డా కానీ 26 పడ్డా కానీ 27 తారీఖు నాడు మార్నింగ్ పడ్డా కానీ లాస్ట్ నెంబర్ 8 వచ్చేటట్టే ముహూర్తం పెట్టింది. 8 నెంబర్ లింక్ ఏంటి మూవీ చూసిన తర్వాత బలంగా అర్థమవుతుందంట. కొరటాల శివ ఊరికేనే టైమింగ్ సెట్ చేయడు. ప్రీమియర్ షోకే ఇంత బలంగా ఉన్నాడంటే మూవీలో కాన్సెప్ట్ అనేది ఒక దైవం మీద ఉండబోతుంది. ఎమోషనల్గా బాగా టచింగ్ అనేది నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది. 8 నెంబర్కు బలమైన లింక్ ఉండబోతుందంట. అందుకే కొరటాల శివ కూడా పక్కగా ప్లాన్ చేసి ఎక్కడ ఏ దేశంలో ప్రీమియర్స్ పడ్డా కానీ లాస్ట్ నెంబర్ టైమింగ్లో 8 వచ్చేటట్టే ముహూర్తం పెట్టాడంటే సినిమా ఎంత క్వాలిటీ, ఎంత కంటెంట్ మీద, ఎంత ఎమోషన్ మీద, ఎంత బలమైన సబ్జెక్టు ఉండబోతుంది. కొరటాల శివ మీద పడ్డ ఒక్క మాయని మచ్చ ఎంత భారీగా చేసుకోబోతున్నాడు. ప్రతి అప్డేట్ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నాకు ఈ ముహూర్తం చూసిన తర్వాత కొరటాల శివ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఎక్కడో అక్కడ ప్రీమియర్ వేసేయండి, లేకపోతే ఇక్కడ వేసేయండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వేసేయండి అని లే. ప్రతి కంట్రీలో ఎక్కడ ప్రీమియర్ పడుతుందో ఇంత బలమైన ముహూర్తం పెట్టాడంటే సినిమా మీద అంచనాలు నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అయినాయి. దేవుడు తదాస్తని పాజిటివ్ టాక్ వస్తే సినిమా రేంజ్ ఏ రేంజ్లో ఉండబోతుంది, బాక్స్ ఆఫీస్ గలగల ఏ రేంజ్లో ఉండబోతుంది. చాలా రోజుల తర్వాత ఇండియాలో ఒక మాస్ బొమ్మ వచ్చి చాలా రోజులైంది. ఆ వెల్తీ అనేది దేవర 100% కంప్లీట్ చేయబోతుంది. ప్రీమియర్ షో టైమింగ్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇంకా సీడెడ్లో మాత్రం ఏ రేంజ్ రచ్చ ఉంటుందో. మిడ్ నైట్ 1:08 సీడెడ్ ఆంధ్ర, సీడెడ్ నైజాం, రెస్ట్ ఆఫ్ ఇండియా, మలయాళం, కర్ణాటక, పలు రాష్ట్రాలు, ఇండియా మొత్తం మిడ్ నైట్ 1:08 ముహూర్తం. అంటే 1 మంత్ బిఫోరే దేవరా మ్యాని అనేది స్పష్టంగా కానొస్తుంది. ఒకప్పుడు బాహుబలి, కేజీఎఫ్, RRR ఏ రేంజ్ మ్యానియా ఉన్నదో వరల్డ్ వైడ్గా దేవర మూవీకి అలాంటి హైప్ అయితే క్రియేట్ అయింది ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్.